కాలం నాకు ప్రతికూలం, ఎంతకాలంలే పోరాడుదాం. అనుకున్న ప్రతిసారి దాని బలం, విశ్వసంద్రంలో మహాత్రిమింగిలం. అమృతం తాగిన బ్రహ్మ రాక్షసి, వెలుగు చీకట్ల విషపిశాచి. కాలం కన్న మరణమే మెలు, మరణం అంటే నాకు భయం లేదు. కానీ మరణాన్ని స్వీకరించలేను, అది వచ్చేది నిజం. కానీ నాకు వస్తుందని అనుకో. శ్మశానంలో కాలుతున్న శవాన్ని చూసినా నా పోరాటం కాలంతోనే. మరణం అంటే నాకు భయం లేదు, మరణం అంటే నాకు భయం లేదు. కానీ ప్రాణం అంటే ప్రీతి, ప్రాణం అంటే ఏంటి? నేనా? శరీరమా? ఆత్మ? ఆత్మ నిజంగానే ఉందా? అసలు నేను అంటే ప్రాణమా ఆత్మ? రెండు ఒకటేనా? ఇది ఏమైనా నేను ప్రాణంతో ఉండాలి, ఆత్మగా తిరగకూడదు. ప్రాణం అంటే నాకు ప్రీతి, పశ్చాత్తాపం పొందని ప్రాణం. ప్రాణం కాదు నేను, ఎందుకు పశ్చాత్తాపం పడాలి? నేను ఏమి తప్పు చేశాను? నేను కాలం నెప్పిన దారిలో నడిస్తే తప్పు నాదా? నేను నువ్వు పశ్చాత్తాపం పడే కంటే ముందు కాలమే పశ్చాత్తాపం పడాలి. ఎందుకంటే అన్నిటికీ కాలమే మూల కారణం. పశ్చాత్తాపం పడితే నేను సంతోషంగా ఉండగలనా? అసలు సంతోషం ఎక్కడ ఉంది? నాలోనే సంతోషాన్ని వెతికి నవ్వుకుంటే పిచ్చోడు అంటారు. సంతోషం సేవలో ఉంది, సేవ చేస్తే పుణ్యం కోసమా? సంతోషంగా ఉండాలి అనుకోవడం స్వార్థమా? సంతోషం కోసం చేసిన పుణ్యం అయినా, పుణ్యం కోసం చేసిన సేవైనా స్వార్థమేనా? నాది నాకు అనుకుంటే స్వార్థమా? నా కోసం కాక మరి నేను ఉన్నది ఎందుకు? నాది స్వార్థం కాదు, నేను తలచిన దాన్ని చేయడం నా విధి. నేను తలచింది నేను చేసినది, ప్రతిఫలం మాత్రం నాది కాదు, అది నిర్ణయించేది విధి. అయినా నాకు సంబంధం లేకుండా నాకు జీవితంలో ఎవరు ఈ విధి? ఎందుకు నా జీవితాన్ని దాని ఇష్టానుసారం నడిపిస్తుంది? విధితో నేను పోరాడగలను, దగ్గరలను దాటగలను. అమ్మో దుఃఖం వస్తే తట్టుకోలేను, కానీ నేను ఎంత పెద్ద దుఃఖమైనా అధిగమించగలను. ఈ వికం ఎక్కడి నుంచి వచ్చింది? నా స్వార్థం నుండి, మరి అది నా విధి కాదా? కాలం, స్వార్థం, దుఃఖం, సంతోషం, ప్రాణం, మరణం, కాలం అన్ని ముక్తితో అధిగమించాలి. మరి ముక్తి స్వార్థం దాన్ని నా ఒక్కరికేనా? సర్వ ప్రాణ కోటికి ముక్తి కావాలి కదా. అయిన ముక్తి శాశ్వతమైందా? మరి ఆత్మ